శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, పూజ గది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అలాగే శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అలాగే వరలక్ష్మి వ్రతం పూజ విధానం కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందామండి. అయితే 2026 సంవత్సరం ఆగస్టు 12 బుధవారం రోజు, ఆగస్టు 12 బుధవారం ఆషాఢ అమావాస్య వస్తుంది. అప్పటి నుంచి మనకి ఆషాఢ మాసం అనేది పూర్తయిపోతుంది. ఆ నెక్స్ట్ డే గురువారం 13వ తారీఖు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత గురువారంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మనకి శుక్రవారం, మొదటి శుక్రవారంగా ఆ రోజు మనం జరుపుకోవాలి. అలాగే మళ్ళీ ముగింపు తేదీ సెప్టెంబర్ 11వ తారీఖు వరకు మనకి శ్రావణ మాసం ఉంటుంది. 11వ తారీఖున అమావాస్య, మళ్ళీ శ్రావణ అమావాస్య అనేది వస్తుందన్నమాట. అక్కడి నుంచి మనకి శ్రావణ మాసం పూర్తయిపోతుందన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. అయితే కొంతమంది సిస్టర్స్, అక్క ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అని అడుగుతున్నారండి. 2026 సంవత్సరం ఆగస్ట్ నెలలో 3 శుక్రవారాలు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఒకటి వచ్చింది. అంటే 14వ తారీఖు ఒకటి, 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం, 28న రాఖీ పౌర్ణిమ, ఆ రోజు శుక్రవారమే కలిసి వచ్చింది. అలాగే సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం, 4 శుక్రవారాలు వచ్చాయి. ఆ తర్వాత 11వ తారీఖున అమావాస్య ఉంది కాబట్టి అప్పటి నుంచి మనకి శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పూజ గది ఎప్పుడు క్లీన్ చేయాలి, ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారండి. పూజ గది, ఇల్లు, అలాగే నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చి నేను పూజలు స్టార్ట్ చేసినప్పటి నుంచి నా పెద్దలు మాకు నేర్పించినవి, మా గురువుల దగ్గర నేను తెలుసుకున్నవి ఒకటేనండి. శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితిలో నేను పూజలు దులపడం కానీ, పూజ గది దులపడం కానీ చేయను. అంటే క్లీన్ చేయడం చేయను. పూజ గది క్లీన్ చేయను, అలాగే బూజులు దులపడం కానీ క్లీన్ చేయను. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం అన్ని వారాలు చాలా పవిత్రమైనవి. సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, ఆదివారములు అన్నీ పవిత్రమైన రోజులు కాబట్టి నేనైతే ఆషాఢ మాసంలోనే అమావాస్య రాకముందు, కొంతమంది అమావాస్య పట్టింపు లేని వాళ్ళు అమావాస్య రోజు కూడా బుధవారంతో కలిసి వచ్చింది, నెక్స్ట్ డే శుక్రవారం గురువారం కాబట్టి మీరు మాకు అమావాస్య ఎటువంటి పట్టింపు లేదు అంటే అమావాస్య రోజు చక్కగా క్లీనింగ్ పెట్టుకోండి. అయితే ఇంకా మీరు అమావాస్య ముందు 10వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ముందే చక్కగా క్లీనింగ్ పెట్టుకోండి. ఇంకొంతమంది డౌట్ రావచ్చు, అక్క మళ్ళీ మాకు శ్రావణ మాసం వచ్చిన తర్వాత మేము పీరియడ్స్ వస్తే అప్పుడు ఎలా అంటే, మీరు పూజ గది ఆల్రెడీ క్లీన్ చేస్తే మరి క్లీన్ చేయ అవసరం లేదు. మళ్ళీ యథావిధిగా 5 రోజులు అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్, కర్టన్స్, బెడ్షీట్స్, బాత్రూమ్లు అన్నీ మళ్ళీ క్లీనింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి నెలాఖరు 21వ తారీఖున కాబట్టి ఎవరికైనా సరే మనకి ఆడవాళ్ళకి ఈ నెలలో ఈ లోపు మనకి డేట్స్ వస్తాయి కదా, ఆ డేట్స్ వచ్చేటప్పుడు ముందే మీరు క్లీనింగ్ పెట్టుకుని ఉన్నారు అనుకోండి, ఈ లోపు చక్కగా ఇల్లు, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకొని కాశీగంగా, పసుపు, ఆవు మూత్రం ఇవన్నీ చక్కగా మనము చిలకరించుకుంటే దోషం పోతుందనమాట. మళ్ళీ కల్లుప్పు, పసుపు వేసుకొని తడిగొడ్డు పెట్టుకుంటే మనకు దోషం పోతుంది. చక్కగా సాంబ్రాణి వేసుకోండి. ఓకేనా? కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు శ్రావణ మాసంలో నేనైతే బూజు దులపను, పూజ గది నేనైతే క్లీన్ చేసుకొని ముందే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకవేళ నాకు శ్రావణ మాసంలో పీరియడ్ వచ్చినా సరే నేను అటువైపుకి వెళ్ళను. ఆ తర్వాత మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను, బెడ్షీట్స్తో పాటు, డోర్ కర్టన్స్తో పాటు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సరే. అయితే అక్క ఎప్పుడు పూజ చేసుకోవాలి, మార్నింగ్ చేసుకోవాలా, ఈవినింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీకు వీలైనంత వరకు చాలామంది మార్నింగే చేస్తారు. ఆంధ్రాలో అయితే ఎక్కువగా మార్నింగే చేసేస్తారండి. 12 లోపు చేసుకోండి. 12 తర్వాత మనకి పూజా ఫలితం అనేది రాదు. 12 లోపే మార్నింగ్ చేసుకోవాలంటే 12 లోపే, 11, 11:30 కల్లా ఫినిష్ చేసేయండి. మళ్ళీ 12:30, 1 గంట అయిపోతే అది మనకి ఆ పూజ లెక్కలోకి రాదు. అప్పటికి టైం అయిపోయింది అనుకో, మళ్ళీ ఈవినింగ్ చేసుకోండి, ఏమీ పర్వాలేదు. కానీ తెలంగాణ ఈ ఇటువైపు ఏంటంటే సాయంత్రం వేళలో చేస్తారు. చారుమతి కథలో కూడా అదే ఉంది. చారుమతి కూడా సాయంత్రం వేళలోనే పూజ చేసింది, కథ బుక్లో కూడా అలాగే ఉంది. కానీ మన సాంప్రదాయం ప్రకారం మనం మార్నింగే ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి మార్నింగ్ 9 లోపు కానీ 10 లోపు కానీ చేసుకోండి. ఆ రోజు మాత్రం కొంచెం ఎర్లీ కలిగిస్తే మనకు తొందరగా పనులు అయిపోతాయి. అయితే ఇంకొక విషయం సిస్టర్స్, ఆడంబరం ఎట్టి పరిస్థితులకు వెళ్ళొద్దు, ఆర్భటాలకి వెళ్ళొద్దు. చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయండి ఇప్పుడు.
ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చాలా వరకు చేస్తున్నారు. అమ్మ మీకు డబ్బు ఎక్కువైపోతే మీరు చక్కగా వీడియోలు తీసుకొని మీరు వరకు చూసుకోండి. సోషల్ మీడియాలో పెట్టొద్దు మీ గిఫ్ట్ ఇచ్చాము, మేము ఆ గిఫ్ట్ ఇచ్చామని. ఎందుకంటే చాలా వారు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అయ్యో అలా మేము చేసుకోలేకపోయామని వాళ్ళకి చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు పెట్టుకోండి. మీకు బాగా డబ్బు ఉంది, బాగా మాకు స్తోమత ఉంది అంటే మీరు చక్కగా ఇవ్వండి. రిటర్న్ గిఫ్ట్స్ బంగారము వెండి అన్నీ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో పెట్టకండి దయచేసి. సప్త శనివారాల వ్రతాలు చేస్తున్నారు. నాకైతే మెంటలేకపోతుంది. గత 10 సంవత్సరాల క్రితము మా యూట్యూబర్స్ము ఎలా చేసి మేము పూజలు చేసి చూపించాము ఒకసారి చూడండి. ఇప్పుడు యూట్యూబర్స్ సప్త శనివారాలు ఎలా చేస్తున్నారో ఒకసారి గమనించండి. అమ్మ ఆర్భటాలకు వెళ్తే మనకే నష్టం జరుగుతుంది. మనకి భక్తి ముఖ్యము. ఆర్భటాలు ఆడంబరాలు ముఖ్యం కాదు. ఓకేనా? అది కొంచెం తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం అనమాట. వాళ్ళ దుక్కు చూసి అరే మేము ఇలాగే చేసుకోవాలి అనేది చాలామందికి ఉంటుంది. దయచేసి మీరు ఆర్భటాలకి వెళ్ళొద్దు. ఎలా మీకు స్తోమత ఉంటే అలాగే చేసుకోండి. ఆవిడ అలా చేసుకుంది, పక్కింటి వాళ్ళు ఆ గిఫ్ట్స్ ఇస్తున్నారు, మేము కూడా అదే గిఫ్ట్స్ ఇవ్వాలి, ఆవిడ దగ్గర లోకువైపోతాము అని మీరు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి. మీరు ఇరుగు పొరుగు వాళ్ళ కోసం బతకడం లేదు, మీకోసం మీరు బతుకుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ బట్టి మీరు బతకొద్దమ్మా. మీ స్తోమత బట్టి మీరు చేసుకోండి పూజలు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఉన్నప్పుడు ఒకలాగే చేశాను, లేనప్పుడు కూడా అలాగే చేస్తాను. ఈరోజు నాకు కలిగి ఉంది, నేను గర్వించేసి బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానని లేదు. చూడండి, కావాలంటే నా వీడియోస్లో చూడండి. నేను మొదటి నుంచి ఎలా పూజ చేసుకుంటున్నానో అలాగే చేసుకుంటున్నాను. అమ్మవారికి మంచి రవికి పెడతాను. శలగలు, మనం ప్రసాదాలు, పళ్ళు, ఒక్కలు, తాంబూలం, అంతేనండి. రిటర్న్ గిఫ్ట్స్ గట్రా ఏమీ ఇవ్వనండి. నాకు అలవాటు లేదు, నేను ఇవ్వను. నాకు జరిగినా జరగకపోయినా నేను ఇవ్వను. అంతే నా స్తోమతి. ఓకేనా? సరే. అయితే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ఆ రోజు మంచిగా రెడీ చేయండి. అది నేను బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఆ రోజు మన ఇంట్లో అమ్మవారు కూర్చున్నట్టుగా ఆ రోజంతా హ్యాపీగా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి మంచిగా పువ్వులతో చక్కగా అలంకరణ చేయండి. అమ్మవారితో పాటు మనం కూడా అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు మనలో చూసుకుంటుందంట, మనలో చూసుకొని మురిసిపోతుందంట అమ్మ. అబ్బా ఎంత బాగా రెడీ అయ్యిందో నా కోసము అని. ఓకేనా? అదొక్కటి మీరు చూసుకోండి. చక్కగా మంచిగా పట్టు చీర కట్టామా, ఫోటోలు తీసామని కాదు, కొంచెం జాగ్రత్తగా పూజ చేసుకోండి. ఇరుగు పొరుగు వాళ్ళ కోసం మీరు అస్సలు బతకొద్దు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ప్రెస్టీజ్కి వెళ్ళిపోతున్నారండి. ప్రెస్టీజ్కి అస్సలు వెళ్ళొద్దు. అమ్మవారికి చక్కగా శలగలు నానబెట్టండి, శలగలు దోసులు వేసి ఇవ్వండి, జాకెట్ పీస్ ఇవ్వండి. ఇంకా మీకు ఎక్కువగా స్తోమత ఉంటే చీరలు పెట్టండి. కానీ రిటర్న్ గిఫ్ట్స్ అని బ్యాగులు హంగామా చేస్తున్నారండి. ఈ సెలబ్రిటీలు చాలా వరకు హంగామా చేస్తున్నారు. వాళ్ళకు చూసి చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి ఈ పూజలు చేస్తున్నారు. అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ ఆ జాకెట్ పీస్లో కట్టి గుమ్మానికి కట్టండి, చాలా మంచిది. ఆ కలశంలో వాటర్ అనేది చాలా పవిత్రమైనదండి. ఆ వాటర్ అంతా ఇల్లంతా చిలకరించండి. ఇన్ని ద్వారాలు ఉంటే ద్వారం మీద వేయండి. పూజ గదిలో, బెడ్రూమ్లో అన్నిటికి ఇల్లంతా చిలకరించండి మామిడి కొమ్మతో. ఆ తర్వాత తక్కిన వాటర్ తులసి చెట్టుకి వేసేయండి. ఓకేనా? ఆ తర్వాత అక్కడ ఉండేవి అన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా అంటే ప్రవహించే నదుల్లో కానీ ఎవరు తొక్కని చోట్ల కానీ వేసేయండి. ఆ విధంగా చేసుకోండి అమ్మ. ఎటువంటి ఆడంబరాలు ఆర్భటాలకి వెళ్ళొద్దు. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వాయినాలు ఇప్పుడు ఇవ్వాలి, తాంబూలాలు మార్నింగ్ ఇవ్వాలా ఈవినింగ్ ఇవ్వాలా అంటున్నారండి. మీకు మార్నింగ్ పూజ అయిందనుకోండి, 12 పూజ అయిపోయింది అనుకోండి, సాయంత్రం వాయినాలు 4 నుంచి 7:30 8 లోపు ఇచ్చేయండి. అమ్మో చీకటి పడిపోయింది, పసుపు కుంకుమ ఇస్తున్నాము, లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దని చాలామంది ఫీలింగ్. ఇంకొక విషయం ఏంటంటే తాంబూలంలో రూపాయి కాయిన్ కూడా ఆ రోజు పెట్టరండి. లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి శుక్రవారం వెళ్ళిపోద్దని అలాంటి అపోహ పెట్టుకోవద్దండి. తాంబూలంలో మీరు ఆ రూపాయి బిల్ల కానీ 2 రూపాయల బిల్ల కానీ పెట్టకపోతే తాంబూలమే అవ్వదు. మీరు అలాంటివి మనసులో పెట్టుకోవద్దు. ఆ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావించి వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి పసుపు కుంకుమ ఇచ్చినా పర్వాలేదు, చీకటి పడిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చినా పర్వాలేదు. చక్కగా పసుపు రాయండి. చక్కగా కాలుకి పసుపు రాసి చక్కగా కూర్చుని పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు కానీ డ్రింక్ కానీ ఇచ్చి పసుపు రాసి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా వాయినాలు ఇవ్వండి. కాసేపు చక్కగా మాట్లాడండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. కానీ ఆర్భాటాలు ఆడంబరాలకి వెళ్ళొద్దండి. సప్త శనివారాల వ్రతం కోసం నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, అక్క ఏంటక్క అలా చేస్తున్నారు, అలా చేసుకోవాలా అని అడుగుతున్నారు. దయచేసి అలా మాత్రం చేయకండి అమ్మ. గత సంవత్సరము 10 సంవత్సరాల
సంవత్సరాల క్రితం యూట్యూబర్గా నేను కొంతమంది మన యూట్యూబర్లు కూడా పూజ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మేము ఎలా చూపించామో ఎలా చేసుకోవాలో ఇప్పుడు యూట్యూబర్లు ఎలా చూపిస్తున్నారో ఒకసారి గమనించండి. ఆర్భటాలకి వెళ్ళొద్దు, మీరు పూజ చెయ్యండి, చెయ్యొద్దు అనలేదు. కానీ రకరకాల వంటలు, రకరకాల పువ్వుల దండలు తెచ్చి ఎక్కువ రకరకాలు చీరలు, నగలు, గాజులు మామూలుగా రెడీ అవ్వట్లేదండి. దిమ్మ తిరిగిపోతుందనమాట ఆ పూజలు చూస్తే. సామాన్యులకు కూడా చేసుకోవాలని ఉంటుంది కదా, మీ మేకప్లు, మీ మీ బిల్డప్ చూసి వాళ్ళు కూడా బాధపడతారు కదా, అయ్యో ఇలా లేము అని. దయచేసి ఆర్భటాలకు వెళ్ళొద్దు. మీకు ఆర్భటాలు ఉంటే మీరు ఇంట్లో చేసుకోండి, సోషల్ మీడియాలో పెట్టొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇదండి విషయము. ఇదండి వరలక్ష్మి వ్రతం పూజ ఈ విధంగా అయితే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న వీడియో అండి. ఇది మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసుకోండి. భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు కూడా కూర్చొని చక్కగా చేసుకోండి. అలాగే ఆ రోజు ఇంట్లో గొడవలు ఎక్కువగా పెట్టుకోవద్దండి, పిల్లలకు కొట్టొద్దు, ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. ఆ రోజు ఎంతవరకు మౌనంగా ఉంటే అంత మంచిదనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువసేపు వంటలకి పరిమితం అయిపోయి వంటగదికే పరిమితం అయిపోతారండి చాలామంది. అమ్మవారికి 21 వంట వండాలి, 9 వంటలు వండాలి, 11 రకాల వంటలు వండాలి అనేసి. మనకి వండొచ్చు, మన దగ్గర టైం ఉండి మనకి శక్తి ఉంటే వండొచ్చమ్మా, ఇంట్లో హెల్పింగ్ ఉంటే వండొచ్చు. కానీ అక్కడ స్టామినా పోతుంది, అక్కడే మనకి కిచెన్లోనే చాలాసేపు అయిపోతుంది. అమ్మ దగ్గరికి వచ్చి ఎప్పుడమ్మా మనం అమ్మకి పూజ చేసుకుంటాము, ఆ పూజ చేసేసరికి మనకి స్టామినా ఉండదు, తొందరగా అయిపోద్ది. సంవత్సరంకి ఒకసారి వస్తుంది, చక్కగా ఒక 3 రకాలు వండండి. పాయసం వండి చక్కగా అమ్మవారికి పూజ అయినా చేసుకోవచ్చు. అమ్మవారు ఏమి ఇవన్నీ మీకు అంటే అడగదు, భక్తి ముఖ్యం అమ్మ ఎప్పుడైనా సరే, ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. అక్షతలు చక్కగా తల మీద వేసుకోండి. భర్త కాలుకి దండం పెట్టండి. అతని దీవెన మాత్రం అందుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు వరకైతే మౌనంగా ఉండి బ్రహ్మచర్యం పాటించండి, ఓకేనా. ఇంకా ఏవైనా ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం మాత్రము చారుమతి దేవి ఎలా చేసుకున్నారో ఆ వీడియోలు ఆ బుక్లో ఉందో అలా చేసుకోండి. ఆర్భటాలకు వెళ్ళొద్దు. అప్పులు చేసి రకరకాలుగా మీరు డెకరేషన్స్ చేసి ఎలా చేస్తున్నారంటే మామూలు కాదండి. అమ్మవారికి చక్కగా మీరు అలంకరణ చేసుకొని అరటి దవ్వలు పెట్టుకోండి, పువ్వులతో అలంకరణ చేసుకోండి, మీరు అలంకరణ అవ్వండి. కానీ డెకరేటివ్ ఐటమ్లు తెచ్చుకొని రకరకాలుగా డెకరేట్లు చేసుకొని ఉండొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వరకు నేను కూడా చెప్పాను కదా, మన పూజా వీడియోస్ చూడండి. నాకు లేని రోజు అలాగే చేశాను, ఉన్ని రోజు కూడా అలాగే చేశాను. ఆ రోజు నాకు డబ్బు సమస్య ఉన్నా సరే అమ్మకి ఏ రోజు నేను తగ్గలేదు, ఆ రోజు చేసుకున్నాను. ఈ రోజు నాకు డబ్బు సమస్య లేకపోయినా ఈ రోజు కూడా గర్వించలేదు నేను. అరే నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయే అమ్మకి, నేను చేసుకుంటున్నాను, అమ్మకి ఎక్కువసేపు నేను పూజ చేసుకుంటాను. నాకు కావాల్సింది పూజ, అమ్మవారి భక్తి కావాలి, నాకు అమ్మవారి మీద ప్రేమ ఉండాలి, అలా నేను చేసుకుంటున్నాను. కానీ అయ్యో నాకు ఈరోజు ఉంది అనుకొని నేను బిల్డప్ ఇచ్చి ఆ డెకరేషన్లు చేసుకొని నేను ఆ హంగులు ఆర్భటాలకి అయితే వెళ్ళనండి ఎప్పుడు కూడా, ఓకేనా. అదండి విషయం. ఈ వీడియోలో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నాకు తెలిసింది నేను చెప్పాను. కొంతమంది నాకు ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతున్నారు, అక్క సప్త శనివారాల వ్రతాలు చేస్తున్నారు, అదొక ట్రెండ్ అయిపోయింది అక్క, ఏంటి అక్క అలా చేస్తున్నారు అని అంటున్నారండి. నేను వీడియో పెట్టాలనుకుంటున్నాను కానీ నేను టైం సరిపోవట్లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నానండి. సప్త శనివారాలు వ్రతం అనేది భక్తి శ్రద్ధలతో స్వామివారికి చేస్తే సరిపోతుందమ్మా. అస్సలు మీరు ఎక్కువగా వెళ్ళొద్దు, ఓకేనా. అది విషయము. సరే అయితే వీడియో అయితే ఇక్కడ నుంచి ముగిసిపోతుందండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా మన పూజా సామాగ్రి కావాలంటే తొందరగా బుక్ చేసుకోండి. పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. వరలక్ష్మి వ్రతం కిట్లు కావాలన్నా, పుట్టమన్ను కావాలన్నా, అలాగే 16 సోమవారం వ్రతం కిట్ కావాలన్నా నాకు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి, ఓకేనా. చాలామంది నాకు అడ్రస్ పెట్టేటప్పుడు ఒక మొబైల్ నెంబర్లు ఇస్తున్నారండి. అవి ర్యాపిడో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం మంచిగా నాకు నెంబర్లు ఇవ్వండి అమ్మా. పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి వెళ్తే లోపలికి సెక్యూరిటీ వాళ్ళు రానివ్వట్లేదని కూడా నాకు ర్యాపిటిస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారండి, ఓకేనా. దయచేసి మంచి నెంబర్ ఇవ్వండి, తొందరగా మీరు రెస్పాండ్ అవ్వండి, ఓకేనా. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చిందా? వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.